నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో అంధత్వం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ, నిన్నటి వరకు అసలు అంధత్వం గురించి మనం మాట్లాడుకున్నాం, ఎందుకు వస్తాయి, దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. అయితే అంధత్వం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే చాలా కనపడతాయి మనకి. వాటిలో ముఖ్యంగా జాతక పరిశీలన చేసి మనం కొన్ని జాగ్రత్తలు, అంటే మనకి చాలా తీవ్రంగా ఉన్న వాటికి మనం రెమెడీస్ చేసుకుంటాం, పరిహారాలు చేసుకుంటాం. నిత్య జీవితంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన మనకి నేత్ర వ్యాధులు పెరగకుండా ఉంటాయి. పెరిగితే ఒక్కొక్కసారి అంధత్వానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఏం చెప్తారంటే, అసలు నేత్ర రోగం పెరగడానికి, నేత్రంలో మనకి దృష్టి తగ్గడానికి అనేక కారణాలు మనకి ఆయుర్వేదంలో కనిపిస్తాయి. వాటిలో ఏమిటంటే, ఎవరైనా కూడా తీక్ష్ణంగా ఉండేటువంటి సూర్యుడిని చూడకూడదు, అంటే నేకెడ్ ఐస్ తో చూడకూడదు. గ్రహణాన్ని చూడకూడదు. రాత్రిపూట ఎక్కువగా మెలుకొని ఉన్నా లేదా పగలు నిద్రపోయినా నేత్ర దృష్టి తగ్గిపోతుంది. ఓకే, ఇది శాస్త్రంలో, ఆయుర్వేదం చదవండి, ఎవరైనా మీకు తెలుస్తుంది. అది పక్కన పెడితే దూరపు వస్తువుల్ని ఇలా వేసుకుని పరీక్షగా దూరంగా ఉన్నటువంటి వాటిని చూడడానికి మనం ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. అవును, అలా ఎప్పుడు చేయకూడదట. అలా చేస్తే కూడా దృష్టి తగ్గుతుంది. ఓహో. తర్వాత చాలా మంది సన్నపు సూదిలో బలవంతాన దాన్ని దారం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా తొందరగా దృష్టి తగ్గుతుందట. అందుకని కొంచెం పెద్దగా కనపడేటువంటి అద్దం ఏదైనా పెట్టుకుని దాని ద్వారా వాళ్ళు చేస్తే దృష్టికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకా కుట్టే పనులు చేసే వాళ్ళకి చూడండి, తొందరగా దృష్టి లోపం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ అంధత్వం అని కాదు, దృష్టి తగ్గడానికి ఉండేటువంటి కారణాలుగా చెప్తారు. ఇలాంటి పనులు చేయకూడదు. అంటే అతి సూక్ష్మమైనటువంటి వస్తువును చాలా పరీక్షగా చూడడము, దూరంగా ఉండేటువంటి వస్తువుని పరీక్షగా చూడడము, సూర్యుడి వైపు చూడడము, గ్రహణాన్ని చూడడము, ఆ తర్వాత మనం చెప్పుకున్నాం చూడకూడనివి చూసినటువంటి వలన అంధత్వం వస్తుందని. ఇది చూపు తగ్గడానికి కారణాలు. మరొకటి కూడా ఏమిటంటే, మనకి కాళ్ళల్లో పూష గాంధార అని 2 నాడులు ఉంటాయి. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం, ఎవరికైనా పొక్కులు అమ్మవారు ప్రారంభమైతే గోరింటాకు అడుగున పెట్టాలి అని. అదేవిధంగా పూర్వం మనకి ఒక సంస్కారం ఉండేది. పెద్దవాళ్ళకి, అత్తగాళ్ళకి, ముసలి వాళ్ళకి, తాతమ్మలకి, నానమ్మలకి ఆముదం కాళ్ళకి పట్టిస్తూ ఉండేవాళ్ళు, కాళ్ళు ఒత్తుతూ ఉండేవాళ్ళు. అది ఎందుకు వచ్చింది అంటే, ఎవరైనా ఆముదం కానీ నువ్వుల నూనె కానీ అరికాళ్ళకి బాగా మర్దనం చేయడం వలన, అంటే తైల మర్దనం చేయటం వలన నేత్ర వ్యాధుల్ని అరికడుతుంది అది. ఓకే అమ్మ, కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీలత అనే కాలర్. ముందుగా వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీలత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. మీది ప్రశ్న జాతకం, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మా ఆడబిడ్డ పేరు శ్రీలత మేడం, వెచ్చ శ్రీలత. తనుకి ఫస్ట్ ప్రెగ్నెంట్ బాబు పుట్టాడండి. బాబు పుట్టి ఇప్పటికి 4 సంవత్సరాలైంది. బాబు పుట్టక ముందు చాలా సార్లు, ఒక 4-5 సార్లు అపార్షన్ అయింది మేడం. ఇప్పుడు మళ్ళీ 2వ దానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు అనుకున్న దగ్గర నుంచి కూడా ఒక 2-3 సార్లు మళ్ళీ అపార్షన్లు అయినాయండి. అసలు 2వది అనేది వాళ్ళ దాంట్లో అసలు 2వ బిడ్డ ఉన్నాడా లేడా, ఒకవేళ ఉంటే గనక ఎప్పుడు అవుతుంది అనేది తెలుసుకుందామని ఫోన్ చేశాం. వీళ్ళకి ఉంటుంది కానీ కొంత ఆలస్యం పడుతుంది. దీనికి రెమెడీ ఏంటమ్మా, ఎవరి అమ్మాయి కన్సీవ్ అవగానే, అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అని డాక్టర్లు కన్ఫర్మ్ చేసిన రోజు నుంచి, క్షణం నుంచి పొట్ట మీద చేయి వేసుకుని గర్భరక్షాంబికా మంత్రం చదువుకోవాలి. నిత్యం కూడా షష్ఠి స్తోత్రాన్ని చదువుకోవాలి, నారాయణ కవచం చదువుకోవాలి. ఇవి చదువుకోవడం వల్ల గర్భరక్షణ జరుగుతుంది. ముఖ్యంగా షష్ఠి స్తోత్రాన్ని, తర్వాత గర్భరక్షాంబికా మంత్రాన్ని పొట్ట మీద చేసుకొని చదువుతూ ఉంటే ఇక ఈసారి అబార్షన్ కాకుండా ఉంటుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ చేసుకోమని చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఇక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఇదే కాకుండా మామూలుగా కాళ్ళకి నూనె మర్దన చేసుకోవడం, పచ్చకర్పూరం లాంటివి వేసినటువంటి కాటుకని కళ్ళకి పెట్టుకోవడం,
కళ్ళని చల్లబరుస్తుంది, కంటి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. అది ఓకే, తొందరగా ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా రాకుండా అది అరికడుతుంది, అంటే కంటికి సంబంధించి. అయితే ఇంకొకటి కూడా ఉంది జాగ్రత్తలు. అంటే ఇక్కడ మనకి శరీరంలో కేవలం నేత్రాలకి వచ్చే జబ్బులే కాకుండా మనకి శరీరంలో ఇతర అవయవాలకు వచ్చేటువంటి జబ్బుల వలన కూడా కంటి జబ్బులు వస్తాయి. ఓహో. అయితే బాగా బీపీ ఉన్నప్పుడు ఎప్పుడు కంటిని చెకప్ చేయించుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కంటిని ఎప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటిని చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పసిపిల్లలకి ఎక్కువగా టెంపరేచర్ పెరిగినా లేదా వాంతులు విరోచనాలు అవుతున్నా కూడా కంటిని అలా అంధత్వం వచ్చినటువంటి అమ్మాయిలు కూడా నాకు తెలుసు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు పూర్తిగా బాడీ డిహైడ్రేట్ అయిపోతే ఒక్కొక్కసారి ఆప్టిక్ నర్వ్ మీద కూడా దెబ్బ పడుతుంది, కళ్ళు పోతాయి. అందుకని వాళ్ళు కూడా చెకప్ చేయించుకోవాలి. ఇవే కాకుండా ఈ రోజుల్లో మనకి థైరాయిడ్ బాగా వినపడుతుంది. పూర్వకాలం ఇంతమందికి థైరాయిడ్ వ్యాధి ఉండేది కాదు. థైరాయిడ్ వ్యాధి ఉంటే మాత్రం కళ్ళ మీద అది చాలా తొందరగా అసలు బాడీలోని మొత్తం సిస్టమ్ మీద థైరాయిడ్ వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఒక కేసులో నేను చూశాను, 9వ తరగతి చదివేటువంటి అమ్మాయి విజయవాడ నుంచి దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటాను నాకు ఉత్తరం రాశారు వాళ్ళు. ఏంటంటే మా అమ్మాయికి కళ్ళు కనిపించటం లేదు, మళ్ళీ వస్తాయా అని. వాళ్ళకి ఏంటంటే ఎక్కడో నేత్రాలయానికి వెళ్ళి వాళ్ళు చూపించుకున్నట్ట 1000 మందిలో ఒకళ్ళకి కూడా ఇలాంటి జబ్బు రాదు, అందుకని ఈ అమ్మాయికి చికిత్స చేయడం అసాధ్యం అని చెప్పారట. అసలు మిగతా పరీక్షలన్నీ కూడా వాళ్ళు చేయలేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఏవేవో రెమెడీస్ చేశారు, అంతా అయిపోయిన తర్వాత అమ్మాయికి మిగతా ఇబ్బందులు వస్తే వాళ్ళు టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందని తెలిసిందిట. ఆ థైరాయిడ్కి వాళ్ళు మందులు వాడిన తర్వాత అమ్మాయికి చూపొచ్చింది. అంటే థైరాయిడ్ వలన థైరాయిడ్ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా ఎప్పటికప్పుడు కంటిని చెకప్ చేయించుకోండి. హార్మోనల్ లెవెల్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండేలాగా ఎప్పుడు కూడా ఔషధాన్ని స్వీకరిస్తూ ఉండాలి. లేకపోతే దానివల్ల కూడా కంటి చూపుకి ఇబ్బంది వస్తుంది, ఇలా కళ్ళు పొడుచుకొచ్చినట్టు ఉంటుంది, తర్వాత కళ్ళు అంధత్వం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. థైరాయిడ్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా థైరాయిడ్కి మందు రోజు వేసుకోవాలి, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత కంటిని ఎప్పటికప్పుడు కూడా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అందుకని కంటిలో ఒక జబ్బు వస్తే దానికి సంబంధించి కూడా అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు గ్లకోమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వంశ పారంపర్యంగా కూడా ఈ గ్లకోమా వస్తుంది, పుట్టిన బిడ్డలకు కూడా వస్తుంది. పుట్టుకతోనే గ్లకోమాతో పుడతారు. దానిలో ఏంటంటే తీవ్రత బాగా పెరిగితే వాళ్ళకి 5 రోజుల్లో 3 రోజుల్లో కూడా అంధత్వం వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ కూడా వాళ్ళు దానికి ఉండేటువంటి ప్రెషర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అమ్మ, మరి గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా అలాగే ఎటువంటి నేత్ర రోగాలు లేకుండా ఆ నేత్ర రోగ అంధత్వానికి దారి తీయకుండా ఉండాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మామూలుగా ఏమవుతుందంటే బీపీ వచ్చిందంటే ఏ రోజు బీపీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు పెరిగేటువంటి అవయవం గర్భస్థ శిశువుకి అది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఆ భాగం సరిగా పెరగక దెబ్బతినేటువంటి అవకాశం, రోగగ్రస్తం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క నెలలో నేత్రంలోని ఒక పార్ట్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఈ బీపీ బాగా పెరుగుతుందో అప్పుడు ఒక్కొక్కసారి అంధత్వం కూడా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలి, వాళ్ళని సంతోష పెట్టాలి అని చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా రోజు నిత్యం కూడా పౌష్టికమైనటువంటి ఆహారం, పాలు, పళ్ళు, ఐరన్, ఆకుకూరలు ఇలాంటి ఆహారం ఇంటేక్ తీసుకోవడం, సూర్యుడికి రోజు నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం వలన ఇలాంటివి రాకుండా పుట్టే బిడ్డకి ఇలాంటిది రాకూడదని ప్రార్థన చేస్తూ సూర్యుడికి రోజు నమస్కారం చేసుకోండి. వీలైతే చాక్షుషోపనిషత్తు చదువుకోండి. అది చదువుకోవడం వలన 7 తరాల వరకు మీ వంశంలో ఎవరు అంధత్వం రాబోయేటువంటి వాళ్ళు పుట్టేటువంటి అవకాశం ఉండదు. అది చదువుకోవచ్చు. అది మీకు అందుబాటులో లేదు, మీరు చదవలేరు అని అనుకుంటే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని నా బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి రోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని రాగి చెంబుతో ఒక చెంబు నీళ్లు మీరు అర్ఘ్యప్రదానం వదలండి. తప్పకుండా మీ బిడ్డకి ఆరోగ్యం చేకూరుతుంది. నేత్ర వ్యాధులు, అంధత్వం రానేటువంటి సంతానం మీకు కలుగుతుంది. అలాగే అమ్మ, కొంతమందికి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కళ్ళు సరిగ్గా కనిపించకుండా ఉంటాయి. అది తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ రెక్టిఫై అయిపోతుంది అంటారు. అలాగే కనిపించకుండా ప్రెగ్నెన్సీలో ఒక్క అంధత్వమే కాదు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, లేదా అంధత్వం రావచ్చు. అంటే కళ్ళు పూర్తిగా కనపడకుండా పోవచ్చు. అంటే బీపీ బాగా వస్తే పూర్తిగా అంధత్వం కూడా వస్తుంది. కానీ అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం లేదు. కొంతమందికి డెలివరీ అవ్వగానే మళ్ళీ నార్మల్ అయ్యి మళ్ళీ దృష్టి వస్తుంది. ఓకే అమ్మ, మరి చదువుకునే పిల్లలకు ముఖ్యంగా ఎలాగో ఎగ్జామ్స్ కూడా దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మరి వాళ్ళకి కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిల్లల్లో మనకి అధికంగా కనిపించేది ఏంటంటే రేజికటి. ఈ రేజికటికి, పిల్లల్లో వచ్చేటువంటి రేజికటికి ఏమిటంటే వీళ్ళు బాగా
పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం పెడితే అది అక్కడ సవరించబడుతుంది. అంటే మనకి రెటీనాలో 10 పొరలు ఉంటాయండి. ఒక్కొక్క పొరకి ఒక్కో రకమైనటువంటి జబ్బు వస్తూ ఉంటుంది. దానిలో ఇది పిల్లలకు వచ్చేటువంటిది కూడా ఒక జబ్బు అనమాట, రేజికట్ అనేది. దీనికి మాత్రం అంటే వంశపారంపర్యంగా కాకుండా కంటిలో మిగతా ఇబ్బందులు లేకుండా ఉంటే, కేవలం పౌష్టికాహారం వలన ఉంటే మాత్రం మంచి ఆహారం ఇస్తే, ఆకుకూరలు, పాలు, పుష్టికరమైనటువంటి ఆహారం తింటూ ఉంటే తప్పకుండా రేజికట్ పోతుంది. ఓకే అమ్మ, అమూల్య అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. అమూల్య బర్త్ డీటెయిల్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, వినండి. జూలై 26, 1996 ఉదయం 8:30 భీమవరంలో పుట్టారు కదండి? అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. అంటే పాపకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని తెలుసుకుందామని కాల్ చేశానండి. ఓకే, మీ పాపకి బాగానే ఉంటుంది, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మంచి ఐక్యూ ఉంది మీ అమ్మాయికి, మంచి అవగాహన ఉంది, బాగా కృషి చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి శనికి మీరు పరిహారాలు చేయించండి, అది చేయిస్తే సరిపోతుంది. మీరు అమ్మాయి చదువు గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సరస్వతి కవచం చదువుకోమనండి. ఆ తర్వాత అమ్మాయిని సరస్వతి స్తుతి, యాజ్ఞవల్క్య స్తుతి దొరుకుతుంది, అది చదువుకోమనండి. లేదా హైగ్రీవ మంత్రం మీరు మీ అమ్మాయి కూడా జపించండి. దానివల్ల కూడా ఓం శ్రీ హైగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా చదువుకోమనండి. చదువు విషయంలో మీ అమ్మాయికి ఇబ్బంది ఏం లేదండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన విధంగానే రెమెడీస్ కూడా చేసుకోండి, అమ్మాయి ఇంకా బాగా చదువుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి మనం ఎలాంటి చిన్న చిన్న తప్పులు, అంటే చిన్న చిన్న పనులు చేయడం వల్ల మన కంటి చూపుకి ఇబ్బంది కలుగుతుంది అంటారు? చిన్న చిన్న పనులు అని అనకండి, ఇది పెద్దవాళ్ళ గురించి అడగాల్సిన ప్రశ్న మీరు అడిగారు. చిన్నపిల్లలకి చేసేవి వేరే ఉంటాయి జాగ్రత్తలు. పెద్దవాళ్ళకి అంటే మనకి, నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఎల్వి ప్రసాద్ లైబ్రరీలో చదివాను ఒక పుస్తకం, ప్రత్యేకంగా ఒక పెద్ద గ్రంథం ఏమిటంటే రెటీనా ప్రాబ్లమ్స్ మీద రాశారు. దానిలో ఏం చెప్తారంటే, ఎవరైనా విశృంఖలంగా తిరగడం, అంటే స్త్రీలతో కానీ పురుషులతో కానీ అక్రమ సంబంధాలు కానీ, లేదా అసలు విశృంఖలత్వం అంటే వాళ్ళకి ఒక వేళ పాళ కానీ ఒక లిమిట్ కానీ తిరగటం ఎవరు చేస్తారో వాళ్ళకి సుఖవ్యాధులు వస్తాయి. ఈ సుఖవ్యాధులు రావటం వలన ఒక్కొక్క సుఖవ్యాధికి కంటిలోని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క జబ్బు రాశాడు. ఓకే, తీవ్రమైనటువంటి వ్యాధి దాని వలన కూడా వస్తుందిట. ఇది ఎవరైనా కూడా మీరు రెటినల్ ప్రాబ్లమ్స్ కానీ కంటి ప్రాబ్లమ్స్ మీద కానీ నెట్లో కానీ లేదా మెడికల్ హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరు చదివినా కూడా తెలుస్తుంది. నేను స్వయంగా చెప్పినటువంటి విషయం కాదు. ఎవరు విశృంఖలత్వంగా తిరుగుతారో, ఎవరికి లిమిట్ లేకుండా ఉంటుందో, ఎవరికి సుఖ వ్యాధులు వస్తాయో వాళ్ళకి ఒక్కొక్క సుఖ వ్యాధికి అంటే చాలా రకాలు ఉంటాయి అందులో. వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కో పొరకి కంటికి జబ్బు వస్తుందిట. మిగతా శరీరాల్లో వచ్చేటువంటి జబ్బులు పక్కన పెడితే కంటికి కూడా ఒక్కొక్క పార్టీకి, కంటిలో కూడా మనకి అనేక పార్ట్లు ఉన్నాయి. రెటీనా ఉంది, కార్నియా ఉంది, ఆప్టిక్ నర్వ్ ఉంది, ఇలా రకరకాల పార్ట్స్ మనకు ఉన్నాయి. వాటిలో కూడా ఒక్కో పార్టీకి ఒక తీవ్రమైనటువంటి జబ్బు వచ్చే అంధత్వం వస్తుందిట. ఓకే, అంధత్వం రావడం అయితే గ్యారంటీ జబ్బుతో పాటు. ఓకే, అయితే మరి మనం తీసుకునే ఆహారం జాగ్రత్త తీసుకున్నట్లయితే అంధత్వం నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటారా? అంధత్వం దూరంగా కాదు, ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే, తీసుకునేటువంటి ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల నేత్ర వ్యాధులు పెరగకుండా ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పేది ఎక్కువగా పులుపు తినకూడదుట. పులుపు బాగా తింటే నేత్రానికి ఇబ్బంది కలుగుతుందిట. అందుకని పులుపు ఎక్కువ తినకూడదు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తారు మనకి, గోధుమలు ఇదివరకోసారి కూడా నేను మీకు చెప్పాను, గుర్తుందా? గ్రహాలు ఆహారం గురించి మనం కొన్ని వారాలు చేసుకున్నాం. అవునవును, అప్పుడు కూడా నేను చెప్పాను. ఏమంటారంటే, గోధుమలు నేత్రాలకి చాలా మంచిదిట. కానీ అదే గోధుమల్ని తైలపక్వం చేస్తే నేత్రహాని కలుగుతుందిట. తైలపక్వం అంటే తైలంలో ఉడికిస్తే, అంటే దాన్ని నేతిలో నూనెలో కానీ, నెయ్యి కాదు, నూనెలో ఉడికించడం ఏముంటాయి, చపాతీల మీద నూనె వేసి బాగా కాల్చేస్తుంటారు, పూరీలు చేసుకుంటూ ఉంటారు, కజ్జికాయలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గోధుమ పిండిని నూనెలో ముంచి పక్వం చేయటం కదా, వంట చేయటం. అవి తినటం వల్ల నేత్రాలకి హాని కలుగుతుంది. అంటే నేత్రవ్యాధి పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎక్కువ నూనెని తినటం వల్ల మీకు తర్వాత అరగని అజీర్ణం, అందరి డైజెస్టివ్ కెపాసిటీ ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో తీరు. కొంతమంది ఏ దాటి ఘన పదార్థాన్నైనా తిని అరిగించుకోగలుగుతారు, కొంతమందికి తేలికపాటివి కూడా అరగవు. చాలా మంది ప్రోగ్రాములు చూసి అబ్బా నాకు బలం రావాలి అందులో ఏది చెప్తే తినేస్తూ ఉంటారు, కానీ అందరికీ అవి సరిపోవు. ఇక్కడ ఏమిటంటే అజీర్ణం అవుతోంది, ఇది అరగటం లేదు అంటే ఎవరికి వాళ్ళే డాక్టర్లు.
ఎన్ ఓల్డ్ పేషెంట్ ఈస్ బెటర్ దాన్ ఎ న్యూ డాక్టర్ అంటారు. అంటే మనం ఇవాళ ఏదైనా ఇబ్బంది పడ్డాం ఆహార పదార్థాల్లో, నిన్న మనం ఏం తిన్నాం పుస్తకంలో రాసి పెట్టుకోండి. ఆ నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్ అయితే నిన్న మనం ఏం తిన్నాం, అది ఇది ఒకటేనా, ఇది నాకు పడదు, అది మానేసేయండి. అలా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అతిగా కూడా ఎవరు మద్యపానం చేస్తారో వాళ్ళకి కూడా కంటి జబ్బులు వస్తాయట. ఓకే, ఇంకా ఎలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలమ్మా అంధత్వం రాకుండా? అతిగా మద్యపానం వలన కూడా కంటి జబ్బులు వస్తాయి. అంతేకాకుండా అందరూ ఒకటి గుర్తించాలి, మాంస భక్షణ వద్దు అని చెప్పటం లేదు, నిషేధమైన రోజులు అవన్నీ మనం నియమాలు పాటించేప్పుడు. కానీ మాంసం అనేది ఈ రోజుల్లో కొనుక్కుని తింటున్నారు కదా. అవును. ఆ కొనుక్కున్నది వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ప్రిజర్వ్ చేశారు, ఆ ఫ్లెష్కి ఏమైనా బ్యాక్టీరియా వచ్చిందా, లేదా చంపినటువంటి ఆ పక్షికి కానీ దానికి కానీ ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఇవన్నీ చూసారా? అవి వీళ్ళకి రావా? దాని వలన కూడా జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అవి కూడా మీరు జాగ్రత్త చేసి వాటిని చూసి తినాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చేపల విషయంలో కుళ్ళిన చేపలే ఎక్కువ లభ్యం అవుతుంటాయి మార్కెట్లో. దాన్ని పట్టడానికి దాన్ని తేవడానికి చాలా జాగ్రత్తలు ఉన్నాయి. మేము దీని మీద కొన్ని పుస్తకాలు రాసాం. అక్కడికి ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకుని రాసాం. మొప్పలు ఐస్ బాక్సులు తీసుకెళ్ళి వాటిని చేపల్ని పట్టాలి, వాటిలో నీళ్ళ నుంచి తీయగానే ఐస్ బాక్స్లో వేయాలని చెప్తారు. అలా కాకుండా తెచ్చేసి మామూలుగా వలల్లో తెచ్చేసి ఆ తర్వాత ఐస్ బాక్సుల్లో వేసి ఆ కొద్ది గంటల్లోనే అది కొత్త కుళ్ళిపోతుంది. అలాంటివి చాలా రుచికరంగా కొనుక్కుని తింటూ ఉంటారు. మరి అది వీళ్ళకి వెళ్ళటం లేదా? లోపల రోగం అవ్వట్లేదా? అవును. ఒక్క కంటి జబ్బే కాదు, అనేక రకాల జబ్బులు అవుతాయి. అందుకని ఇవన్నీ ఆలోచించి పర్యవేక్షించి రుచిగా తినడం ఒకటే కాదు, పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని కూడా తినాలి. ఓకే అమ్మ, మరి చిన్నపిల్లల విషయంలో వీరికి అంధత్వం రాకుండా ఉండాలంటే వీళ్ళ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్న ముందే అడిగి ఉండాల్సింది, ఎందుకంటే దీని గురించి చాలా చెప్పుకోవాలి. ఎందుకు అంటే పిల్లల్లో అంధత్వం రావడానికి అనేక కారణాలు, అసలు ప్రత్యేకంగా ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఏమిటంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా. ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో ఏం చేస్తుంటారంటే పుల్లలు, బాణాలని, చిల్లకూణీలని ఆడుతూ ఉంటారు, బాల్స్ అని లేకుంటే గోలికాయలతో ఆడుతూ ఉంటారు. నేను రీసెర్చ్ చేసినప్పుడు చూసాను, చాలా మంది పిల్లలకి కార్నియా దెబ్బతినటం. ఏమిటంటే ఆ కంటికి అది వెళ్ళి తాకుతుంది, ఆ కార్నియా దెబ్బతింటుంది, అంధత్వం వచ్చేస్తుంది. పిల్లలు ఆడే ఆటల్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇళ్లల్లో సూదులు పెట్టడం, కత్తెరలు పెట్టడం, షార్ప్గా ఉండేటువంటి గాజు ముక్కలు, వస్తువులు లాంటివి పెడితే పిల్లలకు అందుబాటులో పెడితే వాళ్ళకి ఏం తెలుసు, ఆటకైనా తీసి కళ్ళల్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. నేను చూసాను ఒక అమ్మాయిని, పసిపిల్లను డైనింగ్ టేబుల్ మీద ఆవిడ కూర్చోబెట్టిందిట. వంటింట్లోకి వెళ్ళి ఏదో కుక్కర్ తెస్తాం అనుకుంది, ఈ వినిగర్ బాటిల్ అక్కడ పెట్టిందిట. పిల్లవాడు వాడికి ఏం తెలుసు, అది విప్పుకున్నాడు, మొహం మీద పోసేసుకున్నాడు, 2 కళ్ళు పోయాయి. అయ్యో, ప్రాక్టికల్గా నేను చూసాను ఈ కేసు. ఆ వినిగర్ కళ్ళ మీద పోసుకుని కళ్ళు 2 పోయాయి. పిల్లలకి అందుబాటులో ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఏవి పెట్టకండి, ప్రమాదకరమైన వాటితో ఆడనివ్వకండి. ఏదంటే అది కళ్ళలో పెట్టుకోకుండా అగ్గి పుల్లలు కానీ, లైటర్ కానీ, పాయింటెడ్గా ఉండేటువంటి వస్తువులు కానీ పిల్లలకి అందుబాటులో పెట్టకూడదు. యాసిడ్స్ పెట్టకూడదు, ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఏవి పెట్టకూడదు. అందుకని పిల్లల్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కార్నియాకి ఏదైనా వెంటనే గుచ్చుకోగానే దెబ్బతినేటువంటిది కార్నియా. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత పెంపుడు జంతువుల్ని దగ్గరగా పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో, పిల్లులు, కుక్కలు ఇట్లాంటి వాటిని దగ్గర పెట్టుకుని ఒళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఒకసారి వాటి జబ్బులు కూడా వీళ్ళకి ఒంటికి కళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మ, మరి ఎలాంటి అలవాట్లు మానుకుంటే మనకు అంధత్వం రాకుండా ఉంటుంది అంటారు? ఎలాంటి అలవాట్లు మానుకుంటే ఏది కూడా అతి పనికిరాదు. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా పులుపు తినడం, అతిగా మద్యపానం చేయడం, అతి విశృంఖలంగా ఉండడం, అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఈ అతిని అన్ని చోట్ల కూడా మానేసి ఏది మంచి ఏది కాదు అని విచక్షణతో ఉండి క్రమశిక్షణగా ఎవరుంటారో వాళ్ళకి ఒక్క కంటికే కాదు శరీరం మొత్తానికి కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. ఓకే, అలాగైతే అమ్మ, మరి శరీరంలో ఏ జబ్బుని మనం అదుపులో ఉంచుకున్నట్లయితే అంధత్వానికి దూరంగా ఉంటారు? శరీరంలో ఏ జబ్బులు, ఇందాక మనం చెప్పుకున్నాం, బీపీ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి, మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి, థైరాయిడ్ను కూడా కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి, కిడ్నీ జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అన్ని జబ్బులకి కారణం మన డైజెషన్ కూడా సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. దానికి మనకి ఏది సరిపోతుందో పరీక్షించుకుని అలాంటి పద్ధతిలోనే మనం నడుచుకోవాలి.
తర్వాత తలలో వచ్చేటువంటి అనేక జబ్బుల వలన కూడా అంధత్వం వచ్చేటువంటి అవకాశం, కంటి నరాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. తరచుగా బాగా తలనొప్పి వస్తుందంటే తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి, తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే పడిపోతూ ఉంటారు కదమ్మా, పైనుంచి కింద పడిపోతూ ఉంటారు, అప్పుడు తలకి దెబ్బ తగులుతుంది. అలాంటప్పుడు మనం కంటికి కూడా టెస్ట్ చేయించుకోవడం చాలా చేయించుకోవాలి, తప్పనిసరిగా చేయించుకోవాలి. అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్లీ మంత్స్ లో ఎవరికైనా డెలివరీ అయింది అంటే పైనుంచి పడిపోక్కర్లేరు. ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవుతూ ఉంటాయి, అంటే 7 నెలలో అలా 8వ నెలలో అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా వెంటనే వెళ్ళి కంటి డాక్టర్కి చూపించాలి. ఎందుకంటే అంటే ప్రీమెచ్యూర్డ్ డెలివరీస్ లో పిల్లలందరికీ కూడా రెటీనాకి ప్రాబ్లం ఉంటుంది. అయితే 90% మందుల వలన, చిన్న చిన్న ఆపరేషన్స్ వలన సరి చేయబడతాయి. ఒక 10% లో మాత్రం వాళ్ళకి శాశ్వతంగా అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నెలలు నిండకుండా బిడ్డ పుట్టింది అంటే మాత్రం వెంటనే కంటి డాక్టర్కి చూపించుకోవాలి. ఓకే ఓకే, మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అంధత్వం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయడం వల్ల ఇలాంటి అంధత్వం వస్తుంది, సో మనం ముందుగానే అన్ని ప్రికాషన్స్ తీసుకుని మనం లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలా మంచిది అన్న విషయాన్ని తెలియజేశారు. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి సమయం కూడా అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అమ్మా. ఇది వాళ్ళ శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.